అసలు దర్శనం కావాలంటే మనం ఏం చేయాలి? కొర్నేలుకి దేవుడి దర్శనము ఎలా వచ్చిందంటే, కొర్నేలు తన జీవితంలో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ అబ్బా ఎట్టెట్టు బ్రతికారో కూడా ఇక్కడ ఏం రాయబడలేదు. అయితే అద్భుతం, కొర్నేలు గురించి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అంటే, కొర్నేలుకు దేవుడు అంటే భయము, భక్తి ఉంది. తన కాలంలో, తన హయాంలో దేవునికి భయపడాలి, ఒక మంచి జీవితం జీవించాలని తన జీవితం గురించి తానే ఒక బలమైన ఆలోచన కలిగి దేవునికి లోబడాలని కొర్నేలు తీర్మానం తీసుకొని, కొర్నేలుతో పాటు తన కుటుంబం అంతా కూడా ఈ లోకంలో దేవుని విడిచిపెడితే భక్తిహీనులుగా మార్చబడతారు. అటువంటి జీవితం కొర్నేలు అనే నా జీవితంలో కానీ నా కుటుంబంలో కానీ ఉండకూడదు, అది శపితమైన జీవితము అని తను చేయగలిగేటువంటి మంచి మంచి ధర్మ న్యాయమైన కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండోదిగా సమయము దొరికింది అంటే ముచ్చట్లు పెట్టుకునే వ్యక్తి కాదు, తిరిగే వ్యక్తి కాదు. తన జీవితంలో దేవుని దర్శనాల కోసము దేవునితో చక్కగా మాట్లాడేటువంటి వాడు.